హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను రికార్డ్స్ చదువుతూనే ఉంటాను, మీరు వింటానే ఉండండి. దానికోసం నేను బాస్ రికార్డ్స్ బుక్ అని చెప్పేసి కూడా రాసుకొచ్చా. రాసేటప్పుడు నాకే పిచ్చెక్కింది, వినేటప్పుడు మీకు ఎక్కాలి కదా. సో వినండి, మొదలు పెడుతున్నాను. ఇంకా ఫస్ట్ 3 million ప్లస్ గ్రాసరీ ఇన్ నార్త్ అమెరికా ఫర్ బాస్ అండ్ ఓన్లీ సీనియర్ హీరో. ఏ సీనియర్ హీరోకి లేనటువంటి 3 million ప్లస్ గ్రాస్ నార్త్ అమెరికాలో బాస్ సొంతం. నంబర్ 2, బుక్ మై షోలో 30 లక్షల టికెట్లు దిగినాయి. నంబర్ 3, 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసుకుని 7వ రోజు ప్రాఫిట్ జోన్లోకి అడుగు పెట్టేసింది. నంబర్ 4, ఆల్ టైమ్ రికార్డ్ ఫస్ట్ వీక్ ఫర్ ఎనీ రీజనల్ ఫిలిం. ఏ రీజనల్ ఫిలింకి లేనటువంటి ఆల్ టైమ్ రికార్డ్ ఫస్ట్ వీక్. సో ఇప్పుడు నేను 7 రోజులకు వచ్చినటువంటి షేర్, మొదటి రోజు దగ్గర నుంచి 7 మొత్తం చదువుతా వినండి. మొదటి రోజు 31 కోట్ల 60 లక్షల షేర్, రెండో రోజు 12 కోట్ల 21 లక్షల షేర్, మూడో రోజు 13 కోట్ల 18 లక్షల షేర్, నాలుగో రోజు 15 కోట్ల 40 లక్షల షేర్, ఐదో రోజు 14 కోట్ల 60 లక్షల షేర్, ఆరో రోజు 13 కోట్ల 65 లక్షల షేర్, ఏడో రోజు 12 కోట్ల 60 లక్షల షేర్. ఇలా ఓవరాల్గా 7 రోజులకు కలిపి 113 కోట్ల 29 లక్షల షేర్. 1 1 1 2 2 2. ఇది బాస్ మనశంకర్ ప్రసాద్ యూనివర్సిటీ నారాయణలో క్రియేట్ చేస్తున్నటువంటి రికార్డుల పరంపర అనమాట. ఇది ఫ్లాష్ మ్యాన్. ఆయన ఫ్లాష్ మ్యాన్, ఈయన బాస్ మ్యాన్. రికార్డులను తట్టేస్తున్నాడు అంతే, బాక్స్ ఆఫీస్ని తట్టేస్తా ఉన్నాడు 7 రోజులు పెట్టి. సో 7వ రోజు ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పా కదా. 7వ రోజు తెలుగు స్టేట్స్లో షేర్ చదువుతాను నేను మీకు. నైజాంలో 3 కోట్ల 85 లక్షలు, సీడెడ్లో 2 కోట్ల 10 లక్షలు, ఉత్తరాంధ్రలో 2 కోట్లు, ఈస్ట్లో 1 కోటి 40 లక్షలు, వెస్ట్లో 76 లక్షలు, గుంటూరులో 90 లక్షలు, కృష్ణాలో 1 కోటి 6 లక్షలు, నెల్లూరులో 53 లక్షలు. ఇలా 7వ రోజు 12 కోట్ల 60 లక్షల షేర్ రోజులు సాధించి ఆల్ టైమ్ 7th డే రికార్డ్ క్రియేట్ చేసింది. ఏ సినిమా క్రియేట్ అయినటువంటి రికార్డు అన్ని సినిమాలను పక్కన నెట్టేసింది. దిస్ ఈజ్ ద భీకరమైనటువంటి ఈజ్ అ బాస్ వింటేజ్ బాక్స్ ఆఫీస్ స్టామినా. సో ఇందాక షేర్ చదివా, ఇప్పుడు గ్రాస్ చదువుతా, ప్రతిదీ వినాలి మీరు. డే 1 84 కోట్లు, డే 2 36 కోట్లు, డే 3 32 కోట్లు, డే 4 38 కోట్లు, డే 5 35 crores, డే 6 36 కోట్లు, డే 7 31 కోట్లు. ఇలా ఓవరాల్గా 292 కోట్ల గ్రాస్ 7 రోజులు కలిపి. ఇప్పుడు లాస్ట్ ఇది చదివేసి ఇంకా ఆపేస్తా. బుక్ మై షో తాలూకు రికార్డ్ చదువుతా వినండి. ప్రీ సేల్, సినిమా రిలీజ్కి ముందు బుకింగ్స్ పెట్టినప్పుడు సినిమా రిలీజ్కి ముందు వరకు 3,94,000 టికెట్లు దిగినాయి. మొదటి రోజు 4,88,000 టికెట్లు, రెండో రోజు 4,60,000 టికెట్లు, మూడో రోజు 4,40,000 టికెట్లు, నాలుగో రోజు 4,24,000 టికెట్లు, ఐదో రోజు 3,41,000 టికెట్లు, ఆరో రోజు 3,30,000 టికెట్లు, ఏడో రోజు 1,96,000 టికెట్లు. ఇలా ఓవరాల్గా చూసుకుంటే 30 లక్షల టికెట్లు దిగినాయి. రీజనల్ ఫిలిం రికార్డు, మొదటి రోజు రికార్డు, వీకెండ్ రికార్డు, వీక్ రికార్డు. ఇంకా లాంగ్ రన్లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో తెలియదు, కానీ మెంటల్ ఎక్కుతుంది అందరికీ. దట్ ఈస్ బాస్, వన్ అండ్ ఓన్లీ బాస్. సూర్యుడు అస్తమిస్తే మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు సమ్మర్లో ఒకలా ఉంటాడు, వింటర్లో ఒకలా ఉంటాడు. కానీ వింటర్లో కూడా హేటర్స్ అందరికీ చెమటలు పట్టించేటువంటి సూర్యుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు. దట్ ఈస్ బాస్. సో ఇది దట్స్ ద వీడియో. లాంగ్ రన్లో ప్రతి వీడియోలో చెప్తాను కదా, 400 కోట్ల నుంచి 450, లేకపోతే 450 నుంచి 500 కోట్ల గ్రాస్ ఎంత వస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.